నల్లటి కోడలు వర్సెస్ అత్త. ఒక అడవిలో అందమైన తల్లి పిచ్చుక ఒకటి ఉంది. నిజానికి తను చాలా అందగత్తె కావడంతో ఆమెకి కాస్త అందం తక్కువ ఉన్నవాళ్లన్నా, రంగు అటూ ఇటూ ఉన్నా కూడా నచ్చేవాళ్లు కాదు. అలాంటి ఆ అందమైన పిచ్చుకకి ఒక తెల్లటి కొడుకు పావురం ఉన్నాడు. ఈ కొడుకు పావురం పెద్ద అందగాడేమీ కాదు, కాని వాడు తెల్లగా ఉండడంతో ఆ తల్లికి చాలా ఇష్టం. కాని ఆ కొడుకు పావురానికి మాత్రం తన తల్లి అలా అందాన్ని, రంగుని బట్టి తోటివారికి మర్యాదను, గుర్తింపును ఇవ్వడం నచ్చేది కాదు. అందుకే చాలా సందర్భాల్లో తన తల్లికి నచ్చదని తెలిసిన విషయంలోనే, అంటే అందం, రంగు విషయంలోనే ఏదో ఒకటి చేసేవాడు. ఒకరోజు తల్లి పిచ్చుక కోపంగా తన కొడుకు పావురంతో, ఏరా, నీకు నేను ఎన్నిసార్లు చెప్పాను మనం ఎవరితో స్నేహం చేస్తున్నామో చూసుకుని చెయ్యాలని. అసలు ఆ గుడ్లగూబ కొడుకుతో నీకేంట్రా స్నేహం? వాడు కాని వాళ్ళ నాన్న కాని అలా అసహ్యంగా ఉంటారో చూడ్డానికి. అలాంటిది నువ్వు వాడితో స్నేహం చేస్తుంటే నిన్ను వాడితో చూసిన వాళ్ళు నాతో చెప్తున్నారు. నాకైతే తల కొట్టేసినట్టయిందే. అందుకే వెంటనే వాడితో స్నేహం మానే అన్న మాటకి కొడుకు పావురానికి కోపం వచ్చింది. అందుకే తల్లికి ఇలా వదిలిస్తున్నాడు. చూడమ్మా, నీలాగా అందచందాలు చూసుకుని తోటివారికి మర్యాద ఇవ్వడం నాకు చేతకాదు. అయినా స్నేహానికి అంతరాలుండవు. ఆ విషయం నీకు చెప్పినా అర్థం కాదు. నువ్వు గట్టిగా అడిగితే నేనిక నుండి కాకి, నల్లబాతులాంటి వాళ్లతో కావాలనే స్నేహం చేస్తాను. తరచూ వాళ్ళని మన ఇంటికి తీసుకొస్తాను. ఏమనుకుంటున్నావో? చెచే, ఆ దేవుడు వీడికి తెల్లటి రూపం ఇచ్చాడు కాని తెల్లటి బుద్ధే ఇవ్వలేదు. ఏం చేస్తాం, అంతా వాళ్ళు బాబు పోలిక వచ్చి చచ్చినట్టుంది. అతగాడు అంతే కదా, ఊరి మీద పడి ఉద్ధరణలు చేసేవాడు అంటూ లోలోన గుణుక్కుంటూ అక్కడి నుండి వెళ్ళిపోయింది. ఈ విధంగా ఆ తల్లి కొడుకులకు కలర్ కాంప్లెక్స్ విషయంలోనూ, అందం విషయంలోనూ ప్రతిరోజూ గొడవలే అయ్యేవి. అలా రోజులు గడుస్తున్నాయి. అనుకోకుండా తెల్ల పావురం ఒక నల్లటి పిచ్చుక మీద మనసు పడింది. ఆ నల్లటి పిచ్చుక మనసు చాలా మంచిది. ఎవరైనా కష్టంలో ఉన్నారని తెలిసినా క్షణం కూడా ఆగేది కాదు. అలాంటి గొప్ప మనసున్న పిచ్చుకని చూసి ఈ తెల్లటి పావురం ప్రేమలో పడిపోయాడు. ఒకసారి ఆ నల్లటి పిచ్చుక ఒక ముసలి గ్రద్దతో, చూడు తాత, బయట ఎండలు బాగా మండిపోతున్నాయి కాబట్టి నువ్వు బ్యాంకు పనులేవీ పెట్టుకోకు. నాకు ఆ బ్యాంకు మేనేజర్ గారు బాగా పరిచయంలే. ఆయనే సాయంత్రం డ్యూటీ దిగి వెళ్ళిపోయేటప్పుడు నీకు రావలసిన డబ్బులు తీసుకొచ్చి ఇంటికిచ్చిపోతారు. ఆయనతో నాకు పరిచయం వల్ల రూల్స్కి విరుద్ధమైన ఆయన దీనికి ఒప్పుకున్నారు. కాబట్టి నువ్వు టెన్షన్ పడి ఎండలోకి పోకు. సరేలే మనవరాలా, నువ్వు చూసుకుంటానని చెప్పాక ఇంక నేను చేసేదేముంది? హాయిగా రోజంతా ఇంట్లోనే పడుకుంటాను. అది ఆ పని చెయ్యి అంటూ అక్కడ్నుంచి ఇంటికి వెళ్ళిపోతుండగా ఈ తెల్లటి పావురం అక్కడికి వచ్చి, హలో పిచ్చుక, నేను పావురం. చాలా రోజులుగా నిన్ను ఫాలో అవుతున్నాను. ఎందుకంటే నిన్ను చాలా ఇష్టపడుతున్నాను కాబట్టి. అందుకే నీకు ఈ విషయం చెప్పి, నీకు కూడా ఇష్టమైతే నిన్ను పెళ్లి చేసుకుంటాను. లైఫ్ లాంగ్ నిన్ను హ్యాపీగా చూసుకుంటాను అని సూటిగా సుత్తి లేకుండా చెప్పేసరికి ఆ నల్లటి పిచ్చుక సంతోషంగా, అమ్మయ్యా, చెప్పేశారా? నేను కూడా మీకు తెలియకుండా మిమ్మల్ని చాలా రోజులుగా గమనిస్తూనే ఉన్నాను. కానీ నేను నల్లగా ఉంటాను, మీరు చాలా తెల్లగా ఉంటారు కదా. మిమ్మల్ని ఆశపడ్డం అత్యాసేమో అని భయపడేదాన్ని. కానీ ఇప్పుడు మీరే స్ట్రైట్గా వచ్చి ప్రేమిస్తున్నానని చెప్పేసరికి నా మనసు నా మాట వినడం లేదు. వెంటనే ఓకే చెప్పేమని నన్ను తొందర పెడుతోంది అని చెప్పి ఆ నల్ల పిచ్చుక సిగ్గుపడి అక్కడ్నుంచి వెళ్ళిపోయింది. అలా తెల్లటి పావురం నల్లటి పిచ్చుకలో తెల్లటి మనసుని చూసి ప్రేమించి ఇంట్లో వాళ్ళని ఒప్పించి పెళ్లి చేసుకున్నాడు. కాని అలా తన ఇంటికి ఒక నల్లటి కోడలు రావడం ఆ తల్లి పిచ్చుకకి ఇష్టం లేదు. కాని తన కొడుకు మొండి అని తెలుసు కనుక ఆ తల్లి ఇంకేమీ మాట్లాడలేకపోయింది. అలా అందమైన అత్తగారి ఇంటికి ఒక నల్లటి కోడలు పిచ్చుక కాపురానికొచ్చింది. ఆ వచ్చిన నాటి నుండి ఆ అత్తగారికి తన కోడల్ని చూస్తే చిర్రెత్తుకొచ్చేది. అందుకే తన సూటిపోటి మాటలతో ఆ కోడల్ని హింసించేది. ఏమమ్మా కాలా జామున్, చక్కగా నా కొడుకుని బుట్టలో వేసుకుని నా కొడుక్కి పెళ్ళానైపోయి నన్నెత్తిన వచ్చి పడ్డావు. నువ్వు అదృష్టవంతురాలివేనే. అందుకే అందమైన అత్తగారు, తెల్లటి మొగుడు దొరికారు నీకు. కాని మా కర్మెంటో నీలాంటి నల్ల కోడలొచ్చింది. రేపు రేపు నీకు పిల్లలు పుడితే వాళ్ళింకెంత నల్లగా ఉంటారో ఏమో. దేవుడా, ఎందుకయ్యా నా ఇంటిని ఇలా మార్చేశావు? నేను నీకు ఏమన్యాయం చేశానయ్యా అంటూ కోడలిని అన్న మాటలకి ఆ నల్లటి కోడలికి చాలా బాధ అనిపించింది. అలా అని
ఆ విషయం తన భర్తకి చెప్పుకుంటే ముందే ఈ కలర్ కాంప్లెక్స్ విషయంలో ఆ తల్లి కొడుకులకి పడదనే విషయం ఆ నల్ల కోడలికి తెలుసు కనుక పోయి తల్లి కొడుకుల మధ్య చిచ్చు పెట్టి విడగొట్టడం ఎందుకు అనుకుంది. అలా తన అత్తగారు అన్ని అవమానాలు చేసినా పుల్లవిరుపు మాటలతో ఎంత బాధ పెట్టినా ఆ నల్లటి కోడలు ఓపికగా భరించింది. ఒకసారి ఆ అందమైన అత్తగారు కారులో ఎక్కడికో వెళ్లి వస్తుండగా అనుకోకుండా కారులో మంటలు చెలరేగాయి. మంటల్ని చూసి తన అందానికి ఏమైపోతుందో అని కంగారు పడిపోయి అందులో నుండి బయటకు దూకాలన్న సంగతి కూడా మరిచిపోయి షాక్లో ఉంది ఆ అత్తగారు. అప్పుడే అటుగా వస్తున్న ఈ నల్లటి కోడలు ఎవరో ప్రాణాపాయలో ఉండడం చూసి ఆ కారు అద్దాలు బద్దలు కొట్టి ఆమెను బయటకు లాగింది. తీరా చూస్తే ఆమె తన అత్తగారే. అప్పటికే ఆమె ఒళ్ళు సగం కాలిపోయింది కనుక వెంటనే తన అత్తగారిని హాస్పిటల్కి తీసుకెళ్లి ట్రీట్మెంట్ చేయించింది. ఒకరోజు గడిచాక డాక్టర్ కొడుకు నల్లపిచ్చుక దంపతులతో, చూడండి, జరిగిన ఫైర్ యాక్సిడెంట్ వల్ల మీ అమ్మగారి ఒళ్ళు బాగా కాలిపోయింది. బహుశా ఇంక మళ్ళీ ఈమె ఎదువరకులా అవ్వలేరేమో. ఏదేమైనా ఆమె రూపం గురించి ఆలోచించుకోవడం కన్నా ఆవిడ బ్రతికి బయటపడినందుకు సంతోషించాలి. అండ్ మీరు ఆమె కోడలనుకుంటా కదా? అవును డాక్టర్, ఆవిడ మా అత్తగారు. గుడ్. మీరు చాలా ధైర్యంగా మీ అత్తగారిని మంటల్లో నుండి కాపాడి తీసుకొచ్చారు. అవును, మీ ఇంజురీస్కి ట్రీట్మెంట్ చేసుకున్నారు కదా? అండ్ మీ అత్తగారి బ్లడ్ గ్రూప్ కూడా చాలా రేర్. అలాంటిది సేమ్ బ్లడ్ ఉన్నా మీరు టైంకి బ్లడ్ ఇవ్వకపోయి ఉంటే ఆమెను కాపాడడం చాలా కష్టమయ్యేది మాకు అని చెప్పేసి వెళ్ళిపోయాడు. అలా మరో రోజు గడిచిన తర్వాత అత్తగారు కాస్త కోలుకుంది. అప్పుడు కూడా బెడ్ మీద కాలిన గాయాలతో పడుకుని అత్తగారు తన నల్ల కోడల్ని చూసి, చూడవే పాపిష్టిదాన, నేను బయటికి వెళ్లేటప్పుడు నువ్వు ఎదురు వచ్చి చచ్చావేమో. నా బతుకు చూడు ఎలా అయిపోయిందో. పాపిష్టిదాన, నువ్వెక్కడ దాపురించావేమో ప్రాణాలకి అని ఆ స్థితిలో కూడా తన భార్యని తన తల్లి అన్నేసి మాటలంటుంటే ఆ కొడుకు పావురానికి కోపం ఆగలేదు. అమ్మా, ఇంక నోరు మూయవే. ఇంత జరిగినా నీకింకా బుద్ధి మారలేదు. అసలు నీకిలా జరగడానికి దానెదురు కారణం కాదే. మంటలు అంటుకోగానే డోర్ తీసుకుని బయటకు వచ్చేయకుండా ఎక్కడ ఒళ్ళు కాలిపోతుందో, ఆ కాలిన మచ్చలు ఎక్కడ జీవితాంతం ఉండపోతాయో అని ఆలోచించుకుంటూ ఉండిపోయుంటావు. నీకన్నింటికన్నా అందమే కదా ముఖ్యం. సమయానికి నీ నల్ల కోడలు వచ్చి నిన్ను కాపాడకపోయుంటే నువ్వు అక్కడే కాళ్ళు కాలి బూడిదైపోయేదానివి. అంతేకాదు, నిన్ను కాపాడడానికి తనకు గాయాలైనా పట్టించుకోకుండా నిన్ను హాస్పిటల్కి తీసుకెళ్లి నీకోసం తన బ్లడ్ ఇచ్చింది. ఇప్పుడు నువ్వు బ్రతుకున్నావంటే కారణం అదే నీ నల్ల కోడలు. ఇప్పుడు నీ ఒంట్లో ఉన్న రక్తం కూడా అది ఇచ్చిందే. ఏమండి, పాపం అత్తయ్య షాక్లో ఉండి అలా మాట్లాడుతున్నారేమో. మీరెందుకు అలా సీరియస్ అయ్యి ఆమెను బాధ పెడతారు? వదిలేయండి, ఇవి నాకు కొత్తేమీ కాదు అని కోడలు అప్పుడు కూడా తనకే సపోర్టు చేయడం చూసిన ఆ అత్తగారిలో మార్పు వచ్చింది. అందుకే తన కోడలిని క్షమాపణ కోరింది. ఇంకా ఆ తర్వాత నుండి ఆ సగం కాలి అనాకారి అయిన అత్తగారు తన నల్ల కోడల్ని ఎప్పుడూ ఏమీ అనకపోగా, ఎవరికైనా మనసే ముఖ్యం, శారీరక అందం కాని రంగు కాని ముఖ్యం కాదని తెలుసుకుంది.